మధ్యాహ్నము దేవుడి సందేశాలు మనలో ఉదయం వచ్చిన వాడు మధ్యాహ్నం కాలేదు, ఉదయం వచ్చిన వాడు మధ్యాహ్నం కాలేదు. సరే, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు ఉత్తరము రాసినప్పుడు ఆయన కొరంతి పట్టణంలో ఉన్నాడు. కొరంతి నుండి ఈ పత్రిక రాశాడు. ఈ పత్రికలో ప్రాముఖ్యంగా 2 భాగాలు, 1 నుండి 3 అధ్యాయాల చివరి వరకు వారిని అభినందిస్తూ వారి విశ్వాసం విషయంలో ఎంత స్థిరులుగా ఉన్నారో వారిని మెచ్చుకుంటూ ఈ 3 అధ్యాయాలు రాయడం జరిగింది. తెస్సలోనిక పట్టణంలో 3 విశ్రాంతి దినములు మాత్రమే వారి మధ్యలో ఉన్నాడని నేను చెప్పాను. ఇంత త్వరగా వారు ఆత్మ సంబంధంగా ఎదగడానికి గల కారణము మొట్టమొదటిగా వారికి అందింపబడిన సందేశము దేవునిది అనేది వారు విశ్వాసం ఉంచారు. రెండవది, అపోస్తలుని వారి జీవిత విధానాన్ని, వారి నడవడికని చూశారు. వాళ్ళు అపోస్తలుని ప్రభువుని పోలి నడుచుకుని వారయ్యారు. వాళ్ళు అందు నిమిత్తమై త్వరితముగా వాళ్ళ ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందారు. వారికి ఆ శక్తిని, ఆ మార్పును తీసుకొచ్చింది ఎవరంటే వారు అంగీకరించిన ఆ వాక్యమే. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 13, 14 వచనాలు మరొకసారి చదివి మనం 5వ అధ్యాయంలో ఉన్న సందేశాన్ని నేర్చుకోబోతాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఇలాగంటూ ఉన్నాడు. ఆ హేతు చేతను దేవుని కూర్చున్న వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించింది కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉన్నాం. బాగా గుర్తుపెట్టుకున్నా, అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయించ ఉన్నది అన్నమాట. వారి అంతరంగం నుండి విశ్వాసము, వారు ప్రయాసంతో కూడిన పని, వారి నిరీక్షణ ఇంత త్వరితగతిగా ఎంత అభివృద్ధి చెందిందో దానికి గల కారణం చెప్పేశాడు ఆయన. మీరు ఆ కార్యాన్ని జరిగించింది వాక్యమే. వాక్యంలో శక్తి అది. కాబట్టి ఒకరి హృదయము వాక్యాన్ని అంగీకరించినప్పుడు అతనిలో సంపూర్ణంగా మార్పు జరుగుతుంది. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. ఆత్మను రక్షించేదై, ఆత్మను దేవుని కొరకు నిలబెట్టేదై ఉంది. రాబోయే జీవితానికి మంచి పునాది వేసేది వాక్యమే. ఆ వాక్యాన్ని అనుసరించి మనిషి బ్రతికినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. 4వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో గుర్తుపెట్టుకోండి. ఈ 4వ అధ్యాయంలో మనము ప్రాముఖ్యంగా 3 సంగతులను నేర్చుకోబోతాం. 4వ అధ్యాయంలో 1, దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో నేర్చుకోబోతాం. మొదటి 2 వచనాల్లో ఇలా అంటూ ఉన్నాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో
చదవండి ఒకసారి. మెట్టుకు సహోదరులారా, మెట్టుకు సహోదరులారా. మెట్టుకు అంటే దాని అర్థం చివరికి అన్నమాట. పత్రిక చివరికి వచ్చేసాడు. ఇక వారిని అభినందించాడు, పొగిడాడు, వారి విషయమై కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తున్నారని చెప్పాడు. మీరు యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు మీ హృదయాలు అనిత్యమైనవిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని తన కోరికను వ్యక్తపరిచాడు. వారి విషయమై సంతోషం అనుభవిస్తూ ఉన్నాడు పౌలు. ఇప్పుడు చివరికి వచ్చేశాడు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. యేసు ప్రభు ద్వారా మీకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏంటది? కాగా మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో అదనమాట సందేశం. అక్కడ దేవుణ్ణి సంతోషపరచడానికి మీరు ఎలా నడవాలి? దేవుణ్ణి సంతోషపరచడానికి మీరు ఎలా నడవాలి? మీరు ఎలా నడవాలి? నడవడం అనేది జీవిత విధానానికి సంబంధించింది. నడవడం అనేది జీవిత విధానానికి సంబంధించింది, బ్రతుకుకు సంబంధించింది నడక అనేది. దేవుడు మీ జీవితంలో సంతోషించాలంటే మీరు ఎలా నడుచుకోవాలి అని మా దగ్గర మీరు నేర్చుకున్నారు. మా దగ్గర మీరు మమ్మల్ని చూచి నేర్చుకున్నారు, మీరు ఎరుగుదురుతారు. అయితే మరొకసారి జ్ఞాపకం చేస్తారు మీకు అని పౌలు. మీరు ఎలాగో నడుచుకొని దేవుడిని సంతోషపరచమన్నారో మీరు ఎరుగుదురు. వాస్తవానికి దేవుడికి సంతోషం ఎప్పుడు పడుతుంది? దేవుడికి సంతోషం ఎప్పుడు? గ్రంథం ఏం చెప్పిందంటే, పూర్వం ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు ఏ విధంగా సంతోషిస్తాడో గ్రంథంలో రాయించాడు. ఒకసారి చూద్దాం. మనము బయట పాత నిబంధనకి వెళ్ళి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 10వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 10వ వచనంలో మోషే ఇశ్రాయేలుతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మరియు బాగా గుర్తుపెట్టుకోండి, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నింటి విషయంలో, నీ గర్భఫలం విషయంలో, నీ పశువుల విషయంలో, భూమి పంట విషయంలో నీకు కలుగు మేలు, నీకు మేలు కలుగునట్లు వర్ధిల్ల చేస్తాడు ఆయన. ఈ ధర్మశాస్త్రమందు బాబుతో ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి మనం. ఈ ధర్మశాస్త్రమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని, ఆ మాట ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని, కట్టడలు నీవు గైకొనాలి. నీవు గైకొంటే దేవునికి సంతోషం. ఆయనకు సంతోషం వచ్చిందంటే నీ విషయంలో నేను వర్ధిల్లింపజేస్తాడు. ఇశ్రాయేలు, నువ్వేం చేయాలంటే నువ్వు వర్ధిల్లాలనుకుంటున్నావా? అయితే దేవుడిని సంతోషపరచు. ఆయన హృదయం నీ ఎడల సంతోషిస్తే నిన్ను వర్ధిల్లింపజేస్తాడు చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటే ఆయన ఆజ్ఞలను కట్టడాలను నీవు గైకొంటే నీ దేవుడైన యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్టుగానే పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను యెహోవా వైపు మరలి, యెహోవా అదనమాట నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయడానికి నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళుతాడు. దేవుడు ఒక వ్యక్తి వైపు మళ్ళాలంటే ఆ వ్యక్తి యొక్క జీవితము
దేవుని ఆజ్ఞలను అనుసరించి, దేవుని కట్టడలను అనుసరించి నడిచేదై ఉండాలా. అప్పుడు దేవుడికి ఆనందం. దేవుడు నీ యందు సంతోషిస్తాడు. నీ పితరులు ఉన్నారే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, వాళ్ళ యందు ఆనందపడ్డాడు. వారిని వృద్ధి చేశాడు. వారిని తన దేశంలో ఉంచుకోవాలనుకుని వారికి దేవుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన. ఆ మాట వస్తే నేను అబ్రహాం, ఇస్సాకులు, యాకోబుల దేవుణ్ణి అని చెప్పాడు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క జీవిత నడవడిక దేవుణ్ణి సంతోషపరిచేదై ఉంది. దేవుని హృదయాన్ని ఆనందపెట్టేదై ఉంది. అబ్రహాం, నీ తండ్రి ఇంటిని, నీ బంధు జనాంగాన్ని, నీ స్వదేశాన్ని విడిచిపెట్టు. నీకు చూపించబోయే దేశం ఉంది, దానికి నడిపిస్తా పదా అన్నాడు. అబ్రహాము దేవుని ఆజ్ఞకు లోబడిన వాడై బంధు జనాంగాన్ని, స్వదేశాన్ని, తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయలుదేరాడు. మూడు జరుపుకొని తన ఆజ్ఞలను గైకొంటే దేవుడికి ఆనందము అన్నమాట. ఆనందం. ఆయన ఆజ్ఞలు ఒకవైపు ఉంటే నీ జీవితము మరొక వైపు నడిస్తే ఆయనకు ఆనందం కాదు. ఆయనకు ఆనందం లేకపోతే నీకు శాపమే వాస్తవానికి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను, కట్టడలను, విధులను గైకొని నడవండి. అప్పుడు మీ దేవుడు మీ యందు ఆనందించి మీకు మేలు చేస్తాడు. ఒకటే సూత్రం. పాత నిబంధనలోనైనా అదే సూత్రమే, కొత్త నిబంధనలోనైనా అదే సూత్రమే. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచేవారు ఆయన ఆనందిస్తాడు. వారికి ఆనందిస్తాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. కాలేబు దేవుని ప్రజల్ని నెమ్మదిపరిచి మనం కనాను దేశంలోనికి పోలేము అని బాధపడుతూ ఉంటే బట్టలు చింపుకొని ప్రజల్ని నెమ్మదిపరిచి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. 14వ అధ్యాయము 7-8 వచనాల్లో, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 7-8 వచనాల్లో, ఇశ్రాయేలుల సర్వ సమాజం అంతటిని నేను సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశం, కనాను దేశం మంచి దేశం. ఇశ్రాయేలీయులారా, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలోనికి మమ్మల్ని నడిపించు. దాన్ని మనకిస్తాడు ఆయన. అది పాలు తేనెను ప్రవహించే దేశం అన్నమాట. దయతో గుర్తించండి ఇక్కడ ఒక మాట. దేవుడు మన యందు ఆనందించిన యెడల మనల్ని చక్కగా నడిపిస్తాడు పాలు తేనెను ప్రవహించే దేశానికి. మన యందు ఆనందించడము మనం నడుచుకోవాల్సిన నడక మీద ఆధారపడి ఉంది. విశ్వాసం కలిగి దేవుడితో నడవాలా. విశ్వాసం లేకుండా దేవుడితో ఎవడు నడవలేడు. ఆ మాటకు వస్తే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యం. నడిచేవాడు ఆజ్ఞలను అనుసరించి నడవాలా. రెండోది విశ్వాసంతో నడవాలా. విశ్వాసంతో నడిచినప్పుడు దేవుడు నీ యందు ఆనందపడతాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనంలో, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు నీ యందు ఆనందపడాలంటే చెప్తూ ఉన్నాడు అక్కడ. 9వ అధ్యాయం 10వ వచనంలో క్షమించండి, మళ్ళా 10వ అధ్యాయం 9వ వచనం అనుకుంటారు. సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించుకోవద్దు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం. క్షమించండి, 24. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు.
సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవల్ల? దాన్ని పెట్టుకోండి. అతిశయించేవాడు దేని మీద అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించుచున్నా. అదనమాట, నీతి న్యాయం జరిగించుచున్నా యెహోవాను నేనే అని పరిశీలనగా ఎవరైతే తెలుసుకుంటారో వారి యందు నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను. యెహోవా దేవుడు, ఆయన భూమి మీద నీతి న్యాయం జరిగిస్తాడు. తన యందు విశ్వాసం ఉంచిన వారికి అన్యాయం చేయడు. ఆయన అన్యాయం చేయడు. నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నా, ఆయన నాకు అన్యాయం చేయడు. ఆయన కుమారుడి యందు విశ్వాసం ఉంచుతున్నాను, నాకు ఆయన అన్యాయం చేయడు. ఎందుకంటే ఆయన భూమి మీద నీతి న్యాయాలు జరిగించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసము కలిగి ఆయన్ని పరిశీలనగా తెలుసుకున్న దాన్ని బట్టి దేవుడు ఆనందపడతాడు. గుడ్డిగా నమ్మే వాళ్ళతో దేవుడికి ఆనందం ఉండదు. బాబు పెట్టుకోండి, మనుషులు దేవుడికి గుడ్డిగా నమ్ముతారు. మా బంధువులు నమ్ముకున్నారు, మా బంధువులు బాప్తీసులు తీసుకున్నారు, మేము బాప్తీసులు తీసుకుంటాం. మా బంధువులంతా ఒకే దగ్గర ఉన్నారు, మేము అక్కడే ఉంటాం అనే ఆలోచన చేసేవాడు దేవుడిని పరిశీలనగా ఎదిగిన వాడు కాదు. అలాంటి వాడి దేవుడికి సంతోషం లేదు. గుడ్డి నమ్మకం. పరిశీలనగా దేవుడిని నేనని, నీతి న్యాయాలు భూమి మీద జరిగించేవాడను నేనే అని నాయన విశ్వాసం ఉంచిన వాడి విషయంలో నేను సంతోషిస్తాను. మనుషులు దేవుడిని పరిశీలనగా తెలుసుకొని ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే దేవుడికి ఆనందం. అంతే తప్పించి ఏదో నీకు ఒక లాటరీ వచ్చిందనో, నీకు ఒక బహుమానం వచ్చిందనో, లేకపోతే నీకు గిఫ్ట్ వచ్చిందనో దానివల్ల ఆనందం కాదు దేవుడికి. మరొక విషయం గుర్తుపెట్టుకో, దేవుడు పరిశీలనగా నువ్వు కనుగొని ఆయన ఆజ్ఞలను అనుసరించి నీ మనస్సును మార్చుకుంటే అప్పుడు ఆయన సంతోషిస్తాడు. నీ ప్రవర్తనని దిద్దుకుంటే సంతోషిస్తాడు. ప్రవర్తన దిద్దుకోకపోతే ఆయన నీ యందు ఆనందం ఉండదు. ఆయనకు యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనంలో, యెహెజ్కేలు 18వ అధ్యాయం 23వ వచనంలో అదనమాట, దుష్టుడు మరణం పొందటం వలన నాకేమాత్రము సంతోషం కలుగునా. అదనమాట, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. ప్రవర్తనను దిద్దుకునే వాడిని యందు దేవుడికి సంతోషం ఉంటుంది. గుడ్డిగా నమ్మి మనసు మారుకోకుండా ఊరు వచ్చి కూర్చుంటే దానివల్ల ప్రయోజనం లేదు. నీకు ప్రయోజనం లేదు, దేవుడికి ప్రయోజనం లేదు. నీ ప్రవర్తనలో మార్పు కలగాల. క్రీస్తునందు విశ్వాసం ఉంచక ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, క్రీస్తునందు విశ్వాసం వచ్చిన తర్వాత పూర్తిగా దానికి ఆపోజిట్ లో ఉండాలా. పూర్తిగా ఆపోజిట్. విశ్వాసం ఉంచక ముందు చెడు నడక, విశ్వాసం ఉంచక ముందు మనసులో ఏది తలిస్తే దాన్ని నెరవేర్చుకోవాలనే ఆతృత, శరీర కోరికలు, లక్ష్యమైన దురాశ. ఇప్పుడు విశ్వాసం ఉంచిన తర్వాత సంపూర్ణంగా నీ మనసు మార్చుకోవాలా, నీ పద్ధతి మార్చుకోవాలా, నీ ప్రవర్తన మార్చుకోవాలా. అప్పుడు దేవుడికి సంతోషం. తెస్సలోనికైలు చెప్పారు మీకు, బల్లాంటి బాబు పెట్టుకుంది. తెస్సలోనికైలు సువార్త వినక ముందు విగ్రహారాధికులు విగ్రహం సంబంధమైన వాటిని పూజించేవాళ్ళు, ఆచారాలు పాటించేవాళ్ళు, ఈ భూమి మీద జీవితమే శాశ్వతము అని ఆలోచన చేసేవాళ్ళు, చచ్చిపోతే బ్రతుకు లేదు అనుకునేవాళ్ళు. ఎప్పుడైతే సువార్త వారు చెందబడిందో వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. విగ్రహాల దేవతలు కాదు, నిజదేవుడు ఉన్నాడు ఒక ఆయన.
భూమి మీద జీవితము కొద్ది కాలమే, శాశ్వతమైన పరలోకంలో ఉంది. క్రీస్తుని నమ్ముకుంటే మృతులకు పునరుత్థానం ఉంది. ఈ జీవితం శాశ్వతం కాదు అని వారి విశ్వాసము, వారి మనస్సు, వారి క్రియలు సంపూర్ణంగా మార్పు చెందాయి. మీ ప్రవర్తన మార్చుకున్నారు. దేవుని ఎలా సంతోషపరచాలో దశలోనికి వెళ్ళారా మీకు తెలుసు. మీరు అడుగుతుంది అన్నాడు. ఎందుకంటే దశలోనికి యొక్క జీవితాల్లో దేవుడు సంతోషించాడు అన్నమాట. అంత మాత్రమే కాకుండా దేవుణ్ణి సంతోషపరచాలంటే 3 ప్రాముఖ్యమైన సంగతులు చెప్పాడు. వారికి బాగా గుర్తుపెట్టుకోండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో దేవుణ్ణి సంతోషపరచాలంటే దశలోనికి రాసిన మొదటి పత్రిక నీవు పరిశుద్ధులవుతాయి అదనగా దేవుణ్ణి సంతోషపరచాలంటే మీరేం చేయాలంటే ఇప్పుడు పరిశుద్ధంగా బ్రతకాలా. బ్రతకాలా పరిశుద్ధంగా బ్రతకడం అంటే రోజు స్నానం చేసి నీటి బట్టలు వేసుకొని ఉండడం అనా? కాదు. పరిశుద్ధంగా బ్రతకడం అంటే లోకానికి ప్రత్యేకమైన ప్రజలుగా ఉండాలా. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గాడ్ ఎలెక్టెడ్ యు. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఏర్పాటులో ఉన్న ప్రజలు ఎలా ఉండాలి? పరిశుద్ధుడుగా ఉండమని ఆయన కోరుకున్నాడు. పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా అంటే ప్రత్యేకింపబడిన జనాంగం. నేను పరిశుద్ధుడు అంటే ఏ దేవుడి చిత్తం? పరిశుద్ధులు అంటే అవానికి అర్థము ప్రత్యేకం, సపరేషన్ అన్నమాట. ప్రత్యేకం, సపరేట్ గా ఉండడం. దేంట్లో సపరేటు? ఒకటి లోక సంబంధమైన ఆచారాల విషయంలో సపరేట్ గా ఉండాలా. ఆచారాలు. 2 నీ విశ్వాసం విషయంలో మీ హృదయంలో భావాలు సపరేట్ చేయాలి మిమ్మల్ని లోకాన్ని. లోకానికి వేరేగా ప్రజలు అన్నమాట. వాళ్ళు సపరేట్. ఉదాహరణకి పరిశుద్ధుడైన దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని సమస్త దేశ జనులలో నుంచి ప్రత్యేకించుకున్నాడు. ఇశ్రాయేలు మీరు నా ప్రజలు, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధంగా ఉండాలి అని సెలవిచ్చాడు ఆయన. దేంట్లో పరిశుద్ధత ఆయన కోరుకున్నాడు? లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనంలో, లేవియాకాండము 11వ అధ్యాయము 44వ వచనంలో ఇలా రాయబడింది. బాగా గుర్తుపెట్టుకోండి. 11వ అధ్యాయం 44వ వచనంలో, నేను మీ దేవుడినైనా యెహోవాను అదనమాట. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉంటున్నట్టు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలను. మీరు తినే విషయంలో పరిశుద్ధత ఉండాలా అన్నాడు. వారిని అపవిత్రపరచుకోకూడదు. ఏది పడితే అది నోటికి వచ్చింది కదా, ఇష్టమైంది కదా మనుషుకి, తినొద్దు. ఏది పడితే ఏ జంతువులు అంటే ఆ జంతువుని తినొద్దు అన్నాడు. తినే విషయంలో పరిశుద్ధత కోరుకున్నాడు వారిని ప్రత్యేకించి. 2వది లోక ఆచారాల విషయంలో పరిశుద్ధత కోరుకున్నాడు. 18వ అధ్యాయము 18వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, మరియు యెహోవా మోషేకు ఇలాంటి సెలవిచ్చెను. అదనమాట, నేను నీ దేవుడైన యెహోవానని ఇశ్రాయేలుతో చెప్పు. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారములు చెప్పు. అదనమాట, దేశాచారం. ఎక్కడ నువ్వు ఐగుప్తు దేశంలో నివసించావో ఇశ్రాయేలు 400 సంవత్సరాలు, ఆ ఆచారాలు ఇప్పుడు పాటించకూడదు, మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశం యొక్క ఆచారాలు కూడా చేయకూడదు.
కట్టడలను బట్టి వారి కట్టడం బట్టే నడవకూడదు. మీరు నా విధులను మీరు నా విధుల్ని గైకొని నా కట్టడలను నా బట్టి కట్టడాలను అనుసరించి నడుచుకోవటం నడుచుకోవటకు వాటిని వాటిని ఆచరించాలి. ప్రత్యేకించి చెప్పాడు అనమాట. నువ్వు గతంలో బతికావే, ఐగుప్తు దేశంలో బతికొచ్చావు, బానిస బతుకు. అక్కడ ఆచరించిన ఆచరణలు చేయకూడదు. ఇక్కడ నువ్వు వెళ్ళబోతున్నావే కనాను దేశానికి, ఆ దేశపు ఆచారాలు కూడా చేయకూడదు. నేను ఆజ్ఞాపించిన కట్టడలు విధులనే గైకొనాలి. నీవు విధులనే గైకొనాలి. నేను ఏవైతే నియమించానో ఆచారాలు పాటించాలే తప్ప లోకపు ఆచారాలు పాటించకూడదు. గత జీవిత ఆచారాలు పాటించకూడదు. పరిశుద్ధులు నేడు మనల్ని కూడా అదే ఆజ్ఞ జారీ చేశాడు ఆయన. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:18 వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:18 వచనంలో, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అన్నాడట. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషములు నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుతారు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడేడు అదనమాట. పితృ పారంపర్య ఆచారాలు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆచరించకూడదు. ఆ రోజున తెస్సలోనికలో ఉన్న సంఘము సంపూర్ణంగా ఆచారాలను వదిలిపెట్టేసింది. దేవుని వైపు జరిగింది. ఈ ఆచారం చేస్తే ఏం కాదు అయ్యా, ఏం కాదని ఎవరు చెప్పారు నీకు? నీ నాశనానికి నువ్వు అంటున్నావు అన్నమాట. వాస్తవానికి గుర్తుపెట్టుకో, నీవు ఎప్పుడైతే కృష్ణుడు విశ్వాసం ఇచ్చావో ఆ రోజునే సంబంధమైన ఆచారాల విషయంలో నువ్వు చచ్చిపోయావు అనేది నీకు గ్రహింపై ఉండాలా. ఆ రోజే గ్రహింపై ఉండాలా. ఎందుకంటే దేవుడు కృష్ణ రక్తం చేత నేను పరిశుద్ధపరిచాడు. తనకంటూ తన ప్రజగా ఉండడానికి పిలుచుకున్నాడు. ఆయన తన వంశముగా తన ప్రజలై పరిశుద్ధులుగా ఉండడానికి పిలుచుకున్నాడు. పరిశుద్ధుడు సంబంధమైన ఆచారాల విషయంలో పరిశుద్ధుడు, విశ్వాస విషయంలో, హృదయంలో భావాల విషయంలో మార్పు చెందిన వాడు. తెస్సలోనికైలు బతికే బతుకు వారి కోసం బతుకున్నాడు. వారి కొరకు చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు యేసు కోసమే బ్రతుకుతారు వాళ్ళు. లోపల హృదయంలో భావాలు మార్చబడ్డాయి. లోకంలో ఉన్నవాడు ధనం కొరకు ఆస్తి పాస్తుల కోసం బతుకుతాడు. కానీ క్రీస్తులో ఉన్నవాడు ధనం కోసం బతకడు. ఎటు తిరిగి యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటు పరలోకం వెళ్ళాలనే ఉద్దేశం కలిగి పరిశుద్ధుడిగా బతుకుతాడు. ధనాపేక్ష లేనివాడే బతుకుతాడు. భావాలు మార్చబడ్డాయి. వారి భావాలు మార్చబడినప్పుడు పౌలు ఏం చేశాడంటే వారి కొరకు తన ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడు ఆయన. వాస్తవానికి వారి మార్పును చూచి పౌలు తన ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడు వారి కోసం. నేను మాకు బహుప్రియులై ఉంటుంది అన్నాడు ఆయన. తెస్సలోనికైల ప్రశ్న మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. తెస్సలోనికైల ప్రశ్న మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, నీ కొరకు మా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడ్డాం. 8వ వచనంలో మీరు మాకు బహు ప్రియులై ఉంటుంది కనుక పౌలుకి తెస్సలోనిక వాళ్ళు బహుప్రియులంట. ఎలా ప్రియులయ్యారు వాళ్ళు? సంపూర్ణంగా మార్పు చెందారు కాబట్టి. బహుప్రియులై ఉంటుంది కనుక మీ అందరూ విశేష ఆపేక్ష కలిగిన వారినై దేవుని సువార్తను మాత్రం అదనమాట. సువార్త మాత్రమే చెప్పి మిమ్మల్ని విడిచిపెట్టాలని ఆలోచన చేయలేదు. లేవు మా ప్రాణములు కూడా నీకు ఇచ్చుటకు సిద్ధపడుతుంది వాస్తవానికి. కాబట్టి దైవం గుర్తించింది. తెస్సలోనికైలు అపోస్తలుడైన పౌలుకు బహుప్రియులు.
ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. లోకానికి వేరైన బ్రతుకు వారిని అంత మాత్రమే కదా చెప్పాడు మీకు ఉదయము. వారి మధ్యలో జాలత్వము సహజంగా భక్తిగా భావింపబడేది. ఆ దినాల్లో జాలత్వం పెరిగాత్మనే తప్పు చేయడం అనేది భక్తిగా భావింపబడేది ఆ దినాల్లో. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఆ సమాజానికి వేరే బతకాలా, జాగ్రత్తం చేయకూడదు. నీ శరీరమును అపవిత్రముగా చేసుకోకూడదు. చదివితే అక్కడ రాయబడింది 4వ అధ్యాయము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మీరు పరిశుద్ధులవుతాయే అనగా జాగ్రత్తమునకు దూరముగా పారిపోవట దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. దేవుని సంతోషంగా కూడా తెస్సలోనికీయులారా, మీరు పరిశుద్ధపరచబడిన జనాంగంగానే బ్రతకాలా, జాగ్రత్తకి దూరంగా ఉండండి. బైబిల్ గ్రంథంలో ప్రత్యేకించి క్రొత్త నిబంధనలో జాగ్రత్తం చేసేవాడు దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాదు. దేవుని రాజ్యమును చూడలేడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయము 5వ వచనంలో బాగుంటు పెట్టుకోండి. 3 నుంచి చదువుదాం. 5వ అధ్యాయం 3వ వచనం నుండి. మీలో జాగ్రత్తమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని ఏదైనా ఎత్తకూడదు. అదనమాట, ఇదే పరిశుద్ధులకు తగింది. కానీ కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను. మరియు బుద్ధులైనను పోకిరి మాటలైనను సరసత్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. పరిశుద్ధులకు తగవు. ఇవి పరిశుద్ధులకు తగవు. లోకానికి వేరైన వారిని ఇలాగ చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు. వ్యభిచారి అయినా అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. త్వరగా చెప్పేసాడు. వ్యభిచారి లోకంతో వ్యభిచారం చేసేవాడు. లోభత్వం కలిగిన వాడు పిష్నారి కలిగిన వాడు, పిసినితనం కలిగిన వాడు దేవుడానికి హక్కుదారుడు కాడు. చెప్తూ ఆయన ఏమన్నాడంటే మరొక చోట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో అన్యాయస్తులు బాగా గుర్తుపెట్టుకోండి. అన్యాయం చేసేవాడు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీకు తెలియదా? మోసపోకండి. జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడవితనం గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోకులైనను త్రాగుబోతులైనను దూషణులైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు హక్కుదారులు కాదు. మొదటి శతాబ్దంలో అపోస్తలుల యొక్క బోధ ఖచ్చితంగా మనిషికి వినిపింపబడింది. ఈ రోజు అపోస్తలుల బోధ వినిపింపబడట్లా, మనుషుల యొక్క సొంత బోధలు వినిపింపబడుతున్నాయి. ధనాపేక్షను కప్పిపెట్టుకునే బోధలు వినిపిస్తున్నాయి. మనుషులు దురదచెవులు కలిగిన వారే తమ కొరకు స్వకీయమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. దౌర్భాగ్యం. కాబట్టి దానితో గుర్తించండి. ఆ రోజు తెస్సలోనికీయులు పరిశుద్ధంగా ఉండాలి.
మరి శరీరం విషయంలోనూ లక్షణమైన ఆచారాల విషయంలోనూ మరి హృదయపు భావాల్లోనూ ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నా అని చెప్పాడు పౌలు. చదువు దీనికి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ముందుకు వెళ్ళిపోతాం. దాంట్లో గుర్తు పెట్టుకోండి. 4వ వచనంలో మీలో ప్రతి వాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందు తన ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకోవలనో అది ఎరిగిడే దేవుని చిత్తం. నీ శరీరాన్ని పవిత్రంగా పెట్టుకోవడం నీకు బాగా తెలిసి ఉండాలా. ఏ పరిస్థితిలో నీ శరీరం అదుపు తప్పుతుందో, ఏ పరిస్థితిలో నీ శరీరము కంట్రోల్లో ఉంటుందో అది నీకు బాగా తెలిసి ఉండాలి. దాని తప్పిపోయే ప్రమాదం ఉంది శరీరం. ఎందుకంటే శరీరము ఆత్మకు విరోధమైన కోరికలు చేస్తూ ఉంటుంది, ఆత్మకు విరోధంగా నడుస్తుంది అది. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ శరీరాన్ని కంట్రోల్ పెట్టుకోవాలా. కంట్రోల్ ఆశల్ని నిగ్రహించుకోవాలి. నీ ఆశల్ని న్యాయసమ్మతంగా దేవుడు ఏర్పాటు చేసిన నీ బాధ్యతలోనే సాంగత్యం చేయాలా. పరిశుద్ధంగా ఉండాలని శరీరాన్ని మళ్ళా చెప్తూ ఏమంటున్నాడంటే, ఎవడైనా ఈ ఆజ్ఞను మీరితే వాడికి యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు ప్రతిదండన ఉంటుందని నీకు ముందే చెప్పాడు అంటాడు ఆయన. సరిత కిందికి అంటున్నాడు 6వ వచనంలో, ఈ విషయమందు ఎవడైనాను అతిక్రమించి తన సహోదరుని మోసం చేస్తే, ఎందుకనగా అది పూర్వం ముందే చెప్పేశాడు ఏమని, జాగ్రత్త చేసేవాడు నాశనమైపోతాడు. యేసుప్రభు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు వాడికి శిక్ష ఉంటుంది, ప్రతిదండన ఉంటుంది అని చెప్పేశాడు. ముందుగానే చెప్పాడు. పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారం ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు. కాబట్టి దేవుని సంతోషపరచాలంటే తెస్సలోనికీయులారా మొదటిగా మీరు పరిశుద్ధంగా బ్రతకాలా. మీ శరీరంలో కంట్రోల్లో పెట్టుకోవాలా, అదుపులో ఉంచుకోవాలా. ఈ విషయంలో ఎవడో అతిక్రమించకూడదు. ఆయన ఆజ్ఞను కైకొంటే ఆయనకు సంతోషము. కాబట్టి ఆయన సంతోషపరచాలంటే మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞను కైకొంటూ మీ శరీరాన్ని కంట్రోల్ పెట్టుకుంటూ లోకానికి వేరైన జీవితాన్ని జీవిస్తూ సంఘంలో ఉన్న వారితో ప్రేమ కలిగి నడుచుకోవాలా. కింద పారాగ్రాఫ్ 9వ వచనంలో 7వ వచనం చదివి ముందుకు వెళ్దాం. 7వ వచనంలో, దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులు అవ్వడానికే పిలిచాడు కానీ అపవిత్రంగా ఉండడానికి పిలవలేదు. కాబట్టి ఉపేక్షించేవాడు మిమ్మల్ని ఎవరైనా కాదన్నారనుకో మీరేం బాధపడకండి. ఇలాగ నియమంలో బతకాలన్నా బాబు అని చెప్పావు ఒకరికి, కానీ వాడు వెళ్ళలేదు, నిన్ను తృణీకరించాడు, బాధపడదు. మిమ్మల్ని ఉపేక్షించేవాడు దేవుణ్ణే ఉపేక్షిస్తున్నాడు, మిమ్మల్ని కాదు చెప్పాడు అక్కడ. కాబట్టి ఉపేక్షించేవాడు మనుషుని ఉపేక్షించాడు కానీ నీకు తన పరిశుద్ధాత్మను ప్రేమించిన దేవునినే ఉపేక్షిస్తున్నాడు. ఈ నియమాలు పాటిస్తుంటే లోకమంతా నేను వేరు చేసి మాట్లాడుతుందా? మాట్లాడి నేను పక్కన పెట్టింది నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకంగా జీవితాన్ని జీవిస్తున్నావో అప్పుడు నీ యందు దేవుడు ఆనందపడుతున్నాడు అనే విషయం గుర్తుపెట్టుకో. లోకంతో రాజీపడే వారు యందు దేవుడికి ఆనందం ఉండదు. లోకంతో రాజీపడే వాళ్ళు ఉంటారు. శరీరంతో రాజీపడే వాళ్ళు మరింత మంది. శరీరంతో రాజీపడతాడు. ఏం కాదులే, ఈ తప్పు చేస్తే ఏం కాదులే, ఇది చేస్తే ఏం కాదు. రాజీపడ్డావా అది నాశనానికే రాజీపడుతున్నావు, వేరే ఏం లేదు. దాంట్లో ప్రతిదండానికి సిద్ధపడి రాజీపడుతున్నావు. కాబట్టి దైవం గుర్తించండి, పరిశుద్ధులుగా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలిచాడు. తన కుమారుని యందు మనము రక్షింపబడాలనే మనల్ని నియమించాడు. నాశనం అవడానికి మనల్ని నియమించలేదు. తెస్సలోనికీయులారా జాగ్రత్త.
దేవుని సంతోషపరచడం ఎలాగో మా యందు నేర్చుకున్న ప్రకారము దాని యందు మీరు మరింత అభివృద్ధి చెందాలా అని 4వ అధ్యాయంలో హెచ్చరిస్తూ మాట్లాడాడు. 8వ వచనం వరకు సందేశం అది. 2వ సందేశము 9వ వచనం నుండి 12వ వచనం వరకు సహోదర ప్రేమ విషయంలో, ప్రేమించుకునే విషయంలో మీరు అభివృద్ధి చెందాలి. ఇప్పటికే వారు ప్రేమించుకుంటున్నారు. ఒకరినొకరు ఆత్మ సంబంధంగా సహాయం చేసుకుంటూ ఒకరి ఇబ్బందుల్లో ఒకరు మనసు కలిగి నడుచుకుంటున్నారు తెస్సలోనికైలు. అయినప్పటికీ మళ్ళా రాస్తున్నాడు ఈయన, మీరు మరింతగా మరి ఎక్కువగా ప్రేమ యందు అభివృద్ధి చెందాలి అన్నాడు. చదివితే 9వ వచనంలో సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడింది. అలాగనే మాసిదోనియా అంతటిలో ఉన్న సహోదరులని మీరు ప్రేమించుచూ ఉన్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచూ ఉండవలనని, సంఘము వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవలనని నీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోకుండా నీ సొంత కార్యములను జరుపుకున్నట ఎందును నీ చేతులతో పనిచేయడం ఎందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. 2వ హెచ్చరిక ఇది. 2వ హెచ్చరిక, ఒకరినొకరు ప్రేమ విషయంలో అభివృద్ధి పొందాలి. ప్రేమ విషయంలో అభివృద్ధి. ఒకరినొకరు సహకరించుకోవాలి. వాస్తవానికి చెప్పారు కదా, ఉదయం చెప్పారు మీకు, యేసు ప్రభు కొత్త నిబంధన ప్రజలకు ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నది. నేను మిమ్మల్ని ప్రేమించిన లాగా మీరు ప్రేమించండి. యోహాను గారు రాష్ట్ర పత్రికలో, యోహాను సువార్తలో, కొత్త నిబంధన సందేశంలోను మనం ఇందాక పాట పాడగానే ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని పాట పాడారు. దాంట్లో చివరి వచ్చిన గమనించారా మీరు? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నట్టు. అందుకని ఆ ప్రేమ విషయంలో మరింతగా అభివృద్ధి చెందాలి మీరు అని వారిని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు అనమాట. చివరి ముగించేస్తున్నాడు పత్రిక, ముగించేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. 13వ వచనం దయతో గుర్తించండి. ఈ భాగాన్ని మాట్లాడడానికి ఏంటంటే ముందు బ్రేక్ తీసుకున్నాం మనం. టైం అయింది కాబట్టి బ్రేక్ తీసుకుని 4వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమైతే పరిస్థితులు ఎలా ఉంటాయి. ఆయన రాకడ సమయంలో సంభవాలు ఏ విధంగా ఉంటాయి అనేది మీకు తెలియాలా అని వారిని ఉద్దేశించి దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం బ్రేక్ తీసుకొని 10 నిమిషాలు మనం వచ్చి కూర్చొని సందేశం ఏంటో చేద్దాం. ఓపికగా మీ అందరికీ ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నా.